చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. వార్తల్లోని ప్రధానాంశాలు పరిశీలిద్దాం. బుద్ధగయను సందర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 1995లో ఐటీ, 2025లో ఏఐ. 1995 నాటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ని కలిసిన సందర్భం. నేడు 2025 దావోస్లో తనయుడు నారా లోకేష్తో కలిసి మరోసారి బిల్ గేట్స్ని కలిసిన నారా చంద్రబాబు నాయుడు గారి బృందం. ప్రపంచంలో బిల్ గేట్స్ని కలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో అత్యధిక సార్లు కలిసిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రైడ్ ఆఫ్ తెలుగు, ప్రైడ్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చేమో ఆయన్ని. ఏపీలో గూగుల్ క్లౌడ్ సామాజిక అవసరాలకే కృత్రిమ మేధ అన్నారు నారా లోకేష్. మూడో రోజు దావోస్ పర్యటనలో ఎక్కడ చూసినా నారా లోకేష్ ప్రభంజనమే. హుద్దు తుఫాన్ల దావోస్ను చుట్టుముట్టిన నారా లోకేష్. దావోస్ను దున్నేస్తున్న ఐటీ మంత్రి. విస్తృత భేటీలతో ఉరుకులు పరుగులు. దిగ్గజ కంపెనీల నుంచి సానుకూల స్పందన. భవిష్యత్ ఏఐదేనంటూ ప్రతినిధులకు పిలుపు. టెక్ ఫీల్డ్స్ని టార్గెట్ చేస్తున్న యువనేత. ఎడ్యుకేషన్ గవర్నర్ల సమావేశంలో కీలకోపన్యాసం. ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చాడో రాష్ట్ర యువత కోసం తను పడుతున్న తపనని ప్రతి క్షణం, ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఆ దిశగానే తన అడుగులు వేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఏపీలో గూగుల్ క్లౌడ్ సర్వర్ సప్లై చైన్ను ఏపీతో అనుసంధానించండి. విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు పూర్తి సహకారం. క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్కు సీఎం ప్రతిపాదన. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్కు ఆహ్వానం. దావోస్ వేదికగా పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు బిజీ. పెప్సికో ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి సానుకూల భేటీ. గూగుల్తో ఇప్పటికే పలు ఒప్పందాలు. పెట్రోనాస్ ప్రెసిడెంట్తో ముఖ్యమంత్రి చర్చలు. పెప్సికో అధిపతులతో సమావేశం. ఏపీ స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి. డీపీ వరల్డ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. పోర్టులను పరిశీలించాల్సిందిగా సూచన. ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకరించండి. గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్వేగా నిలపండి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో చంద్రబాబు, లోకేష్ భేటీ. 95లో చంద్రబాబు నాయుడు గారి ప్రతికూలతకు స్పందించి ఆనాడు బిల్ గేట్స్ హైదరాబాద్ కేంద్రంగా తన కార్యాలయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ 2025లో అదే బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు గారు కోరడం, ఆయన సానుకూలంగా స్పందించడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మరో మైలురాయని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు బిల్ గేట్స్తో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఏఐ యూనివర్సిటీకి ఏర్పాటుకు సలహా కోరిన సీఎం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కోసం బిల్ గేట్స్ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. బీఎంజీఎఫ్ భాగస్వామ్యానికి ఎదురు చూస్తున్నా. చాలా రోజుల తర్వాత బిల్ గేట్స్ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడంలో గేట్స్ అందరికీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. హిందుస్థాన్ యూనిలీవర్కు ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువులు విక్రయించే యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉజ్జన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్ భారత్లో హిందుస్థాన్ యూనిలీవర్ పేరుతో విక్రయాలు జరుపుతోంది. భారత్లో డిమాండ్కు అనుగుణంగా మరింత విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే బ్యూటీ పోర్ట్ఫోలియోకు సంబంధించిన టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విలియం ఉజ్జన్కు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినియోగించుకోవచ్చని, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. వచ్చేదంతా ఏఐ హవా. 2030 నాటికి $1 ట్రిలియన్ అధిగమించనున్న మార్కెట్. అంతర్జాతీయంగా ఏఐతో పాటు డేటా సెంటర్లకు డిమాండ్. భారత్లో $64.4 బిలియన్ చేరిన జీసీసీ ఆదాయం. విశాఖపట్నంలో ఎన్విండియా సహకారంతో ఏఐ యూనివర్సిటీ. భవిష్యత్ ఏఐపై రౌండ్ టేబుల్ మీట్లో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఏపీకి హెచ్విడిసి సాంకేతికత అమలుకు సహకరించాలంటే లోకేష్ ప్రతిపాదన.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి. హిటాచీ ఇండియా ఎండి భరత్ కౌశల్తో మంత్రి లోకేష్ భేటీ, సానుకూల స్పందన. ఏపీలో WTCలు గ్లోబల్ చైర్ జాన్ డ్రూకి మంత్రి లోకేష్ ప్రతిపాదన. పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని ఆహ్వానం. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో రాష్ట్ర మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగ్నేషియా, మిడిల్ ఈస్ట్, ఆసియాతో భారత్ మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ను ఏర్పాటు చేయాలని కోరారు. WTCA నెట్వర్క్ ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ను అందించడానికి సహకారం అందించాలని కోరారు. జాన్ డ్రూ మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 300 వరల్డ్ ట్రేడ్ సెంటర్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం భారత్లో 13 WTC సెంటర్లు పనిచేస్తుండగా 7 నిర్మాణంలో ఉన్నాయన్నారు. మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఆఫ్రికా, ఆగ్నేషియా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించి ప్రపంచ వాణిజ్య నెట్వర్క్లో భారతదేశ మార్కెట్ను సులభతరం చేయాలని భావిస్తున్నాం. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇండియా బెస్ట్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని జాన్ డ్రూ లోకేష్కు హామీ ఇచ్చారు. మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ఏపీకి సేవలు విస్తరించాలని కోరిన లోకేష్ WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బెషన్తో భేటీ. విజనరీ లీడర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన స్వర్ణాంతర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్డ్స్తో అందరికీ ఆరోగ్యం, పౌష్టికాహారం, సంరక్షణ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని AI ఎనేబుల్ మెడికల్ హబ్లను ఏర్పాటు చేయడం, యూనివర్సల్ వాల్యూ బెస్ట్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్గా ఏపీని నిలిపేందుకు స్థూల లక్ష్యాలతో బెంచ్ మార్కులు నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్గా మార్చేందుకు WEF తరపున సహకరించాలని కోరారు. శ్యామ్ బేషన్ మాట్లాడుతూ భారత్లో మెడిసిన్ ఫ్రమ్ ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచన ఉందని, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించాలని యోచిస్తున్నట్లు చెబుతూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు. పూర్తి ప్రతికూల వాతావరణంలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కాలినడకన వెళ్లిన మంత్రి నారా లోకేష్. దావోస్లో ప్రస్తుతం -7 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత, ఎముకలు కొరికే చలి, ట్రాఫిక్ను అధిగమించి కాలినడకన నిర్ణీత సమయానికి కాంగ్రెస్ సెంటర్కు చేరిన మంత్రి నారా లోకేష్